కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. గతించిన కాలమంతా మీరు ఎక్కల చెట్టును కాచి కాపాడు తండ్రి. మీ సన్నిధిలో నన్ను మమ్మల్ని అందరిని బలపరిచి భద్రపరిచి మరి ఒక దినాన్ని మా జీవితంలో మీరు మాకు ఇచ్చి ప్రభువా, మీ మాటలు వినడానికి, మీ మాటల ప్రకారంగా జీవించడానికి, మీరు కోరుకున్నటువంటి రీతిలో మేము బ్రతకడానికి నేను మీరు చూపిస్తున్న కృపగా వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అటు కృపను మాకు అనుగ్రహించండి. కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని పంచుకొని చూడగా ప్రభువా, నిలబడుతున్నటువంటి వాడును ఒట్టివాడును మీ యొక్క ఆత్మ నడిపింపు సహాయం అనుగ్రహించండి. ఈ దినమందు నైనా మా అందరికి కావాల్సినటువంటి మీ మాటలు మాకు అందించమని అడుగుతున్నాం ప్రభా. మీ యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ వాటిని మా జీవితాలకు అన్వయింప చేసుకునే ప్రభా, వాటి ప్రకారంగా బ్రతకడానికి మేము అందరూ ప్రయత్నం చేయడానికి, వాటి ప్రకారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలో చేరడానికి ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని, మీరే మహిమ పొందుకోనమని యేసువారిపేట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మంచిది. గత నెలలో ఒక చక్కని అంశం గురించి మాట్లాడుకున్నాం. ఎవరికైనా గుర్తుందంటారా? మంచిదండి, అదే అంశాన్ని కొంచెం కొనసాగిస్తాను ఈ దినమందు కూడా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. మంచిదండి, ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది చాలామందికి కదండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనే మాటను గురించి మనం వివరించాం గత నెలలో కదండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తాను, ఒక 2 నిమిషాలు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, అన్ని జనాంగాల్లో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎన్నుకుని ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశానికి వారు నడిపిస్తూ, అక్కడికి నడిపించి వారికి ఒక రాజ్యంగా ఏర్పాటు చేసిన తర్వాత వారికి న్యాయాధిపతులు ఇచ్చినప్పటికి కూడా వారు ఏం కోరుకున్నారండి? లోక మర్యాదను కోరుకున్నారు కదా. లోక మర్యాద చెప్పున ఒక రాజును కోరుకున్నారు. అయితే ఆ రాజు ఎలా ఉంటాడో అని సమూయేలు గారి ద్వారా చెప్పించాడు కదండి. మీ బిడ్డలందరినీ ఏం చేస్తాడు? ఒక దాసులుగా చేసుకుంటాడు. మీ స్త్రీలను, యవనస్తుల పిల్లలను బానిసలుగా చేసుకుంటాడు. ఇంట్లో పనులు చేయించుకుంటాడు. గుర్రాలకు ముందు పరిగెత్తిస్తాడు. మీ దగ్గర ధాన్యాలన్నీ లాక్కుంటాడు, పొలాలు లాక్కుంటాడు అని ఒక హోదాలో ఉండి మిమ్మల్ని ఒక పాకి పనిలా చేస్తూ ఉంటాడు. అయినా కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏమని కోరుకున్నారండి? రాజునే కోరుకున్నారు. అదే రీతిగా నేటి క్రైస్తవులు కూడా ఎలా కోరుకుంటున్నామంటే అబద్ధ బోధకులను కోరుకుంటున్నామని చాలా విషయాలు మనం తెలుసుకున్నాం కదండి. అదే మాట కిందకి చెప్తూ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఏం చేయాలంట? ఉత్తమమైన దాన్ని, అనుకూలమైన దాన్ని, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అంటున్నాడు. అంటే ఉత్తమము అనుకూలంగా ఉండాలి. అంటే ఉత్తమం అంటే మంచిగా ఉండాలి, బాగుండాలి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి. సంపూర్ణమైన అంటే ఇంకా ఏమీ గ్యాప్ ఉండకూడదు, అందులో అంతా ఫుల్ఫిల్ అయిపోవాలి, మొత్తం నిండిపోవాలి. సంపూర్ణం అంటే ఇంకా సంపూర్తి, అది అంతే కదండి. ఏ హెల్త్ లేకుండా ఒక బాటిల్ చూడండి, ఫుల్గా నీళ్ళు పట్టేస్తే ఏమైనా గ్యాప్ కనబడుతుందా? కనబడదు. అలాగే సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి మనం. నిజమే కదండి, దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? లోక మర్యాదను అనుసరించకూడదు, అంతే కదండి. లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తమేదో మనం పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. అంటే మనస్సు మారి రూపాంతరం పొందాలంటే దేవుని చిత్తం ఏంటో మనకే తెలియాలి. అంతే కదండి.
అసలు దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటో మనకు తెలిస్తే ఆ తర్వాత మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, అంటే చిత్తం తెలుసుకోవాలంటే ముందేం చేయాలి? మనసు మారాలి. మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందిద్ది. అంతే కదండి. దేవుని చిత్తం అంటే తెలుసుకుందాం ఈరోజు. ఎందుకంటే మనం లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు కాబట్టి, మరి వాటిని అనుసరిస్తున్నాం కాబట్టి వాటిని విడిచిపెట్టి దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. అంతే కదండి. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాట చెప్తున్నారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. సరిపోద్దాం. సేవ చేయుడు అంటే ఇది కేవలం సేవకులకు చెప్పిందే కదండి. సేవ అంటే పని, అంతే కదండి. సేవ చేయమన్నాడో అది సేవకులకు చెప్పిందే, మనకు కాదనుకోవద్దు. ప్రతి విశ్వాసి పని చేయవలసిందే, ప్రతి సేవకుడు పని చేయవలసిందే. అయితే ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి పౌలు గారు, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు. అంటే మనుషులను సంతోషపెట్టువారు ఉన్నారా? ఉన్నారు. అందుకే కోట్ చేస్తున్నాడు అక్కడ మాట, మనుష్యులను సంతోషపెట్టువారు చేసేటట్లు మీరు చేయకండి అని దాని అర్థం. అంతే కదండి. అంటే మనుషులను సంతోషపెట్టేవారు వేరు, దేవుని సంతోషపెట్టేవారు వేరు అండి. అంటే మనుషులను ప్రత్యేకంగా చెప్తున్నాడు అంటే ఇంకోటి ఉంది దానికి. అంటే మనుషులను దేవుడిని డివైడ్ చేయండి. ఇప్పుడు మనుషులను సంతోషపెడితే దేవుని సంతోషపెట్టలేం, అంతే కదండి. మనుష్యుని సంతోషపెట్టాలంటే మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తిని వాళ్ళ దృష్టిలో మనం గొప్ప అవ్వాలి అంటే వాళ్ళ ముందు వాళ్ళకి నచ్చినవి ఏవో చేస్తాం, లేదనుకుంటే వాళ్ళకి ఇష్టమైనవి ఏవో పట్టుకెళ్ళిస్తూ ఉంటాం. ఒక మంచి మంచి పదార్థాలు వండుకుని పట్టుకెళ్తాం. ఎందుకని? ఆ వ్యక్తిని సంతోషపెడితే మనకేదో లాభం కలిగిద్ది. లాభం లేకుండా మనం ఏ పని చేయమండి, అంతే కదండి. ఎంత ఖర్చు పెట్టుకుని వండుకెళ్ళవలసినంత అవసరం ఏముంది? ఊరినే పట్టుకెళ్ళాం కదా. మనకి ఏదైనా అవసరత ఉంటే దాని ప్రకారం ఉంటుంది మన ప్రవర్తన. అంటే ఎదుటివాడిని సంతోషపెట్టాలంటే వాడి దగ్గర నుంచి ఏదో నేను ఆశించాను కాబట్టే వాడికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే వాడు సంతోషంగా ఉన్నాడు అనుకో. ఇప్పుడు గతంలో చెప్పాను మీకు, రాజుల దగ్గర నాట్యం చేసే నాటికత్తులు ఎందుకు చేస్తారండి? నాట్యం ఆడిన తర్వాత ఒక హారం లేదా ఒక బహుమతి ఏదోటి పడేస్తారు. ఆడు ఏమి ఇవ్వడం తెలిస్తే చేస్తారంటారా? చేయరు. చేయడం వల్ల ఉపయోగం లేదు కదా, అంతే కదండి. అలాగే మనుషులను సంతోషపెడితే మనకేదో లాభం కలిగిద్ది, మనకేదో ఉపయోగం కలిగిద్ది. నేటి క్రైస్తవ్యంలో మనుషులను సంతోషపెట్టే విధంగా ఉందా లేదా దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందా? దేవుని చిత్తం ఏంటో తెలిస్తే మనం దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటాం, అంతే కదండి. దేవుని చిత్తం ఏంటో తెలియకపోతే నిజంగా మనుషులు సంతోషపెట్టేవారుగానే ఉంటాం. ఉదాహరణకి ఇంకో 4 రోజులు పోతే మనకు స్టార్ట్ అయిపోద్ది. ఏంటిది? క్రిస్మస్ సంబరాలు. యాక్చువల్గా మా చిన్నప్పుడు అయితే డిసెంబర్లో మంచి హడావిడి ఉండేది. ఈ మధ్యకాలంలో వచ్చిన దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే షాడో అంట. షాడో అంటే నీడ. అంటే ఒక ఒరిజినల్ దానికి ఇది ఒక నీడ, డూప్లికేట్ టైప్.
షాడో అంటే నీడ. ఇప్పుడు ఈ లైట్కి ఎదురుగా నిలబడితే వెనకాల నీడ పడుతుంది కదండి, దాన్ని షాడో అంటారు. అంటే డిసెంబర్ 25 పండక్కే ఒక నెల రోజుల ముందు షాడో అంట, షాడో క్రిస్మస్. మా చిన్నప్పుడు వినలేదు నేను అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో కొంచెం 15 సంవత్సరాల క్రితం నుంచో 10 సంవత్సరాల నుంచో కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది ఇది షాడో. మరి షాడో యేసుప్రభు గారికి ఉందో లేదో తెలియదు. కోటి సూర్యకాంత ప్రభావం కలిగినటువంటి ఆయన దగ్గర నీడ లేదు. ఉందంటారు నీడ, కానీ మన పండక్కి నీడ కావాలి. షాడో మొదలైపోద్ది 3 రోజుల్లో 4 రోజులు. ఇవాళ 20వ తారీఖు అండి, 21, 4 రోజుల్లో. ఇవన్నీ మనుషులను సంతోషపెట్టుకున్నావా, దేవుని సంతోషపెట్టేవన్నావా మనకు ఆలోచన చేయాలి. అంటే పండగలు చేయొద్దని నేను చెప్పట్లేదండి, మీరు చేసుకుంటారో చేసుకోరో అది మీ ఇష్టం. కానీ పండగ దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలి, కానీ దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. కానీ మన పండగలు, మన ఆరాధనలు మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండకూడదు. ఎఫెసీ పత్రిక రాస్తూ పౌలు గారు అదే చెప్తున్నారు, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు మీరు చేయకండి. మన పండగలు ఇది కనపడదు, ఏది దేవుని సంతోషపెట్టడం కనపడదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కోపం వచ్చినా పర్లేదు చెప్పేస్తాను. పండగలు అబ్జర్వ్ చేయండి. మన పండుగనే తీసుకోండి, పోనీ ఎవరిది ఎందుకు, మనం చేసే పండగే. ఇందులో మనుషులు సంతోషపెట్టేది ఏదైనా కనబడితే, లేదా దేవుని సంతోషపెట్టేది ఏదైనా కనబడితే నాకు చెప్పండి పండగ అయిన తర్వాత అండి. ఎందుకంటే 99% క్రిస్మస్ పేరు చెప్పుకుని చాలా ఆర్భాటాలు, హంగులు, అంగరంగ వైభవాలు, చూడండి తలతల మెరిసిపోతూ ఉంటాయి దేవాలయాలు, ఊర్లు లైటింగులతోటి, పూలదండలతోటి, సువాసనలతోటి. ఇది కాకుండా క్యారల్స్, డీజేలతోటి. ఇందులో ఏ ఒకటైనా దేవుణ్ణి మహిమపరిచేది గాను లేదా దేవుని సంతోషపెట్టేది కానీ కనబడుతుందా? మన పండగల్లో, మనం ఆరాధించే విధానాల్లో దేవుని సంతోషపెట్టేది ఏమైనా కనబడుతుందా? మనం ఆలోచన చేయాలి. లేదా మనుషులను సంతోషపెట్టేదిగా కనబడుతుందా? కొంతమంది వస్తారు పండక్కి, మన ఊరిలోనే కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, మన బంధువుల్లోనే కావచ్చు. ఏనాడు ఆదివారం చర్చిలో కనబడరు వీళ్ళు. ఎక్కడ కనబడతారో, కరెక్ట్గా పండగ రోజున తార వెలిసింది అంటాం కదా, అలా మెరుస్తారు వీళ్ళు. ఫుల్గా వేసి వీళ్ళు వచ్చి దేనికి, వాకింగ్ కోసం కాదు, మరి దేనికోసం, ఎంటర్టైన్మెంట్. వాళ్ళు వాకింగ్ చెప్తే నచ్చదు వాళ్ళకి. చాలామంది చూడండి, చాలా సంఘాలు చూడండి క్రిస్మస్ పండుగ పేరు చెప్పుకొని సోషల్ మీడియా ఆన్ చేస్తే మొత్తం చాలా బాగోతాలు చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్లు, డ్యాన్స్లు వేయాలి, నాటికలు వేయాలి, డబుల్ మీన్ డైలాగులు చెప్పాలి. ఇవన్నీ ఉంటేనే ఆడ వస్తాడు ఆ రోజు కూడాను. ఇవన్నీ లేకపోతే ఆడు రాడు. ఇవన్నీ లేవంటే ఆడు కూడా రాడు. వాక్యం చెప్తే, వాక్యం ఎందుకంటే ఎప్పుడు వినేదే కదా, సంవత్సరానికి ఒకసారి చేస్తాం పండగ. సంవత్సరానికి ఒకసారి నెలంతా నేర్చుకున్నారు, 2 నెలల నుంచి నేర్చుకున్నారు పిల్లలు డ్యాన్స్లో, వాక్యాలు, స్కిట్లు. మరి ఈ రోజున వేయకపోతే ఇంకెప్పుడు వేస్తామండి? మళ్ళీ ఎలా అడుగుతారు కదండి. అందులో ఏమన్నా దేవుని సంతోషపెట్టేది ఉందా? నేను ఎవరిని కించపరచడానికి మాట్లాడట్లా. క్రైస్తవులుగా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి అంటే మనకు తెలియాలి ముందు. అన్ని జనులకు తర్వాత చెప్పవచ్చు. తెల్లవారుజామున లేచి డీజేలు పెట్టేసి ఊరంతా మనం అంగరంగ వైభవంగా తిరిగేసినంతరానే సువార్త ప్రకటించేసాం అనుకోవద్దు. క్రీస్తు గురించి అందరికీ తెలుసు. సంవత్సరానికి ఒకసారి డీజేలు పెట్టుకుని తెల్లరగట్ల వాళ్ళ నిద్రలు పాడు చేసి ఏంటి దేవుణ్ణి అవమానపరచడం మంచిది కాదు. అంటే ఇవన్నీ మనుషులను సంతోషపెట్టడానికి ఉన్నాయా లేదా దేవుని సంతోషపెట్టడానికి ఉన్నాయా మనం ఆలోచన చేయాలి.
అంతే కదండి. పౌలు గారు రాస్తూ మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు చేయకండి మీరు. అంటే వాక్యం ఇంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు కూడా మనం ఇంకేం చేస్తాం? మనకు అలవాటు అయిపోయిన ఆచారాల వైపు వెళ్తాం తప్ప వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వనే నేటి పరిస్థితులు కనబడుతున్నాయి సంఘాల్లో అండి. చూడండి, నిజంగా మనం ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. నిజంగా మనం చేసే పండుగలు కావచ్చు, ఆరాధనలు కావచ్చు, ఏదైనా వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నామా, లేదా దేవుని మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నామా, దేవుని సంతోషపెట్టే వారిగానే మనం ఆరాధన చేస్తున్నామా, లేదా మనుషుల కోసం చేస్తున్నామా అండి? లైటింగ్ అంత లైటింగ్ పెడతాం ఎందుకు? దేవుని కోసమేనంటారా? లేదు. ఈ సంవత్సరం మా చర్చి అన్ని చుట్టుపక్కల ఉన్న చర్చిలు అన్నింటికన్నా అంగరంగ వైభవంగా కనబడాలి మనుషులకి. అంతే కదండి. చేసినంత బాగా చేస్తాం, తర్వాత లిస్టు తీసేసరికి తెలుస్తుంది ఎంత కిందకు ఉందో పైకి ఉందో. అంతే కదండి. అంటే గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఈ ఆర్భాటాలు మనుషులను ఆనందపరచడానికి తప్ప దీనివలన దేవునికి ఏమాత్రమైన ఘనత ఉందా, లేకపోతే దేవునికి ఏమాత్రమైన సంతోషం కలుగుతుందా మనం ఆలోచన చేయాలి. అంటే సంబరాలు చేసుకోవద్దని అంటలేదు, పండగలు చేసుకోవద్దని అంటలేదు. మనం చేసే పండగల వల్ల దేవుని మహిమ కలుగుతుందా, లేదా మనుషులకి ఏమైనా ఉపయోగం కలుగుతుందా ఆలోచన చేయండి. చాలా సంఘాల్లో కూడా వాకింగ్ చెప్తున్న సమయంలో ఎవరో వస్తారు, ఒకళ్ళు ప్రెసిడెంట్ గారు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు. వాకింగ్ చెప్పే సమయంలో కూడా వాక్యాన్ని ఆపించి మరీ వాళ్ళకి దండేస్తారు. అంటే ఇక్కడ ఘనత ఎవరికే? వాక్యానికా, లేకపోతే వాళ్ళకా? మనుషులకే కదండి. అంటే దేవుని చిత్తం ఏంటో తెలియక మనకే మనుషులను సంతోషపెట్టేవారుగా ఉంటాం తప్ప దేవుణ్ణి సంతోషపరిచేవారుగా క్రైస్తవులుగా మనం కనబడుతున్నామంటారా? కొన్ని తెలియక ఎప్పుడో చేసాం, తెలీదు అజ్ఞాన కాలాన్ని, దాన్ని దేవుడు కూడా క్షమిస్తాడు. తెలియక చేసాం కాబట్టి. తెలిసిండి కూడా అదే భోగవతంలో నడుస్తుంటే, అదే తప్పులోకి నడిపిస్తూ ఉంటుంటే దేవుడు క్షమిస్తాడంటారు నిజంగాను? అంటే ఆలోచన చేయండి. ఇలా చెప్తున్నాం కాబట్టి రమేష్ అయ్య గారి ప్రసంగం నా ప్రసంగం నచ్చట్లేదంటే జనాలకి అండి. ఇద్దరు అయ్యగారులు బాగా చెప్తున్నారంట, ఒక ఇద్దరే కొంచెం మనసు చీవుకుమంటుంది. అంటే వాక్యం పనిచేస్తుంది, అర్థమవుతుంది. ఎందుకు చీవుకుమంటుంది? ఎదుటివాడి తప్పులు వాక్యంలో కనబడుతున్నప్పుడు మనసు చీవుకుమంటుంది. లోపలెక్కడో వాక్యం కుదురుగా ఉండకూడదు. నిజం ఎప్పుడు బట్టబయలైపోద్దండి. అది ఎక్కడికే? మూలుగుల్లోకి సైతము ఎముకలు మూగుల్లోకి వెళ్ళిపోద్ది వాక్యం. మరి ఇటువంటి మాటలు చెప్పినప్పుడు తిట్టుకుంటారు. అయినా నో ప్రాబ్లం, మేము మానే ప్రసక్తి అయితే లేదు. ఓపుకున్నంత వరకు, మాకు సమయం ఉన్నంత వరకు ఇలా నెలకు ఒక అవకాశం ఇస్తున్నారు అయ్యగారు. ఇచ్చినప్పుడల్లా దేవుడు మాకు ఇచ్చింది ఏదో చెప్తాం. అంటే మనుషులను సంతోషపెట్టేవారుగా మేము కూడా మారిపోతే దేవుడు మా మీద పెట్టుకున్న నమ్మకం ఏమైపోద్దండి? ఇశ్రాయేల్ ప్రజల్లాగానే అయిపోద్ది. అంతే కదండి. మేము కూడా చేయొచ్చు, తప్పే ఉంది. మీకు 4 మాటలు చెప్పమంటే ఏముంది? పొంగిపోరా? ముఖం పక్క ఎందుకు పెట్టుకుంటారో? మీలో కూడా చాలామంది ఉన్నారు తిట్టుకునే వాళ్ళు ఉంటారా కదండి. ముఖం పక్క ఎందుకు పెట్టుకుంటారో? నిజం చెప్తున్నాం కాబట్టి. 4 మాటలు పొగిడామనుకో, మీరు హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉంటాం. కానీ దేవుడే హ్యాపీగా ఉండడు. ఎందుకంటే మనుషులు సంతోషపెట్టేవారుగా మేము ఉన్నామనుకోండి, దేవుని సంతోషపెట్టలేము. మీరు బాధపడ్డా పర్లేదు, మీరు మమ్మల్ని తిట్టుకున్నా పర్లేదు, ముఖం మీద ఊసినా పర్లేదు, కానీ ఉన్నది చెప్పి దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలనే మా నిర్ణయం. ఎవరు బాధపడ్డా ఈ వాక్యం ఆగదు అంటే మాకు ఒప్పుకున్నంత వరకు చెప్పుకెళ్తాం. సత్యమే చెప్తాం, అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు. అబద్ధం ఎప్పుడు చెప్పాలి? మీ దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తే చెప్పాలి.
అంతే కదండి. 4 మాయమాటలు చెప్తే మీ దగ్గర నుంచి ఏదో వస్తుంది నాకు అనుకున్న సమయంలో చెప్పాలి. మాకెందుకు, దేవుడు ఇచ్చిన బట్టికి పర్లేదు, మాకు ఇచ్చిన దేవుడు ఆరోగ్యాన్ని బట్టి ఏదో చేసుకుంటున్నాం అండి. మా ఇంటి వెనకాల కూడా ముందులు కూడా ఏదో పనులు చేసుకొని దేవుని కృపను బట్టి 3 పూట్ల కదంతా ఆహారం దేవుడు సమకూరుస్తున్నాడు. మరి ఇంత ఇస్తున్నప్పుడు మీకు అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం మాకేముంది? అంతే కదా. మీ దగ్గర మేము ఏమీ ఆశించట్లేదు కదా. కొన్ని మీరేమైనా మనం పోషిస్తున్నారా, పెంచుతున్నారా? మీకు 4 మాయమాటలు చెప్పేసి ఏదో తూతు మంత్రం అనేది సరిపెట్టేయడానికి లేదు కదండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి, ఎవరికంటే క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు అన్నాడు పౌలు గారు ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తూ. అంటే మీరు మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండకండి, మనుషులకు కనబడాలి, పైకి కనబడాలని చేయకండి అండి. క్రీస్తుకు దాసులము, మేము దేవునికి యొక్క దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించమంటున్నాడు. అంటే మనుషులను సంతోషపెట్టేవారుగా మనం ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టలేము, ఆయన చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించలేము. అంతే కదండి. చూడండి, నిజంగా చాలా పండగల పేరు చెప్పుకుని ఎంత ఖర్చులు పెడుతున్నారో, వృధా ఖర్చులు పెడుతున్నారు నిజంగా. దానివల్ల ఒకవేళ మనకి ఆనందం కలగొచ్చేమో, లేదా మన వల్ల ఎదుటి వాళ్ళకి ఆనందం కలగొచ్చేమో, కానీ దేవునికి ఎంత మాత్రమో సంతోషం కలగదు. ఆయన ఎంత మాత్రం ఇటువంటిది ఒప్పుకోడండి. అది చెప్తున్నాడు అక్కడ, మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయమంటున్నాడు. ఇష్టపూర్వకంగా సేవ చేయండి. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గారు చక్కని మాట్లాడుతున్నారు అక్కడ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును. గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్తాను చూడండి, నేను మనుషులను దయను సంపాదించుకొని చూచుచున్నానా అని అడుగుతున్నాడు ఆయన. లేదా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఒకవేళ మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఇప్పటికి కూడా నేను మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉంటే క్రీస్తుకు దాసుడను కాను. పౌలు గారు చెప్తున్న మాట అండి ఇది. అంటే మనుషులను సంతోషపెట్టడానికి ఈ పండగలు చేస్తే నేను ఎవరేమవుతాను? క్రీస్తుకు దాసుడినే కాకపోతాను. క్రీస్తుకు దాసుడు కాకపోతే మరి ఎవరికే? వెనకాల కూడా కాసు కూర్చున్నాడు, ఆడికి దాసుడు అవుతాం. ఎందుకు? మనుషులను సంతోషపెట్టడానికే ఈ ఆరాధనలు చేస్తే, మనుషులను సంతోషపెట్టడానికే ఈ యొక్క పండగలు చేస్తే, మనుషుల గొప్ప కోసం చేస్తే క్రీస్తుకి దాసుడను కాను. మరి ఎంతమందినో చూడండి, లక్షల మీద ఉన్నారు సంఘాలు, లక్షల మీద ఉన్నారు సేవకులు. క్రిస్మస్ పండుగ పేరు చెప్పి మనుషులను గొప్ప చేయడానికి, మనుషుల్లో వీళ్ళు గొప్పగా చూపించుకోవడానికి. అంటే వీళ్ళందరూ క్రీస్తు దాసులే అంటారా? మనకు అర్థం కావాలి ఈరోజు. అంటే మనుషులను వారి ముందు గొప్ప చేయడానికి, వారిని దేవుని ముందు నిలబెట్టవలసినటువంటి స్థానంలో ఉన్న నేటి బోధకుల గురించి మాట్లాడుతున్నాను. అంటే మనుషులను సంతోషపెట్టడానికి చేస్తున్నారా? దేవుని సంతోషపెట్టడానికి చేస్తున్నారా? నిజంగా మనుషులను సంతోషపెట్టడానికైనా ఈ డ్యాన్స్లో, దేవుని సంతోషపెట్టడానిక? మనుషుల కోసమే కదండి నాటకులు.
మనుషులను సంతోషపెట్టడానికే. ఎంటర్టైన్మెంట్లు, అందులో డబల్ మీనింగ్ డైలాగ్స్, జబర్దస్త్ డైలాగ్స్, ఇవన్నీ మనుషులను సంతోషపెట్టడానికైనా దేవుని సంతోషపెట్టడానికా? పండగ పేరు చెప్పండి. తెల్లవారుజాములో డీజేలు పెట్టుకుని ఇవన్నీ మనుషుల గొప్ప కోసమా, దేవుని కోసమా? అంటే సంవత్సర కాలం అంతా మన జీవితంలో, మన బ్రతుకులో వాక్యం లేకుండా ఒక్క తెల్లారుజామున ఊరు పొరుగురు అన్నీ తిరిగేసి దేవుని కోసం సువార్త ప్రకటించేసినంత రానే దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా? ఒకవేళ పలానా సంఘస్థులు ఇవాళ ఇంత దూరం నడిచారు, ఇన్ని వ్యాన్లు వేసుకెళ్ళారు, ఇంతసేపు డీజేలు కొట్టారు అని ఒకవేళ మనుషులు గొప్ప చెప్పుకొచ్చేమో కానీ దేవునికి ఎంత మాత్రమో ఉపయోగం లేదండి. పౌలు గారు అదే చెప్తున్నాడు, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, లేదా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకయే పోదును. ఈ మాటలు గుర్తురావండి మనకి అంటే. సేవకుడు అయిపోయిన తర్వాత ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు నిజంగాను. అవ్వకముందంచో బాగానే ఉంటుంది, అయిన తర్వాత అగ్రపీఠాలు, విందుల్లో ప్రథమ స్థానాలు, వీళ్ళు చెప్పిందే వేదవాక్యాలు. ఎందుకని? ఓ నలుగురిని మంచి చేసుకోవాలి, ఓ నలుగురిని గొప్ప పొగిడితే ఈయన నిలబడతాడు ఇక్కడ. ఈ షాడో కూడా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారో? ఎదర జోబి ఇవ్వడానికి, బైబిల్ నిండడానికి. ఈ మధ్యకాలంలో బైబిల్ కూడా పెడుతున్నారు, డైరెక్ట్గా తీసుకోవట్లేదు, అడ్డంగా సాపేస్తున్నారు. మీరు అందులో కానుక పెట్టడమే, ఎంత పెడతారో పెట్టడం మీ ఇష్టం. బైబిల్ ఉబ్బిపోతున్నాయి, జిప్పులు పట్టట్లా. ఈ నెలంతా కూడా అందుకనే పెట్టుకున్నారు, ఓ నెల రోజులు ముందుకి. సంపాదించుకోవడానికే పండగలు తప్ప దేవుణ్ణి మహిమపరచడానికి కానీ, దేవుణ్ణి ఆరాధించడానికి కానీ, భక్తిలో పెరగడానికి కానీ ఎందుకు పనికిరావు మన పండగలు? ఆలోచన చేయండి, వాక్యాన్ని ఆలోచన చేయండి. చెప్పే నన్ను కాదు, నేను మీ కళ్ళ ముందే ఉంటాను, ప్రతిరోజు తిట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాదు వాళ్ళు చెప్పే వాక్యం రేపు పొద్దున దొరకపోవచ్చు బహుశా, మళ్ళీ మేమే చెప్పకపోవచ్చు. అంతే కదండి. ఇంత చెప్పిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. ఇంత మీకు చెప్పిన తర్వాత మేము మళ్ళీ చెప్పకపోవచ్చు ఇదే వాక్యాలు. అమ్మలారా, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ కోవలో దిగిపోయామనుకోండి మేము కూడాను, అంటే అంత దాకా రాదు అండి. నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి తెలుసా. అబద్ధం చాలా ఈజీగా చెప్పవచ్చు మాయమాటలు. నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే నిజం ఒకటే ఉంటుంది, నువ్వు 100 సార్లు చెప్పినా ఒకటే చెప్తావు. అబద్ధం 100 రకాలుగా ఉంటుంది. 100 మాటలు చెప్పవచ్చు అబద్ధం అనేది, తిమ్మురు బొమ్మరి చేసి మాయ చేసేయచ్చు. 100 సార్లు 100 మాటలు మార్చవచ్చు. అది నిజానికి అబద్ధానికి ఉన్నంత చాలా తేడా ఉందండి. తిడతారని తెలిసి మాకెందుకు వచ్చి నీ బాధలో అనుకోవచ్చుగా. మేము అలా అనుకుంటే ఇక్కడ ఎందుకు ఉంటాం అండి? మాకెందుకు ఇచ్చాడో మరి ఈ వాక్యం మాకు తెలియదు. మేమేమైనా పండితులం కాదు, అంత జ్ఞానము లేదు ఈ వాక్యంలోనూ. కానీ ఎందుకు నిలబడుతున్నామో తెలియదు సత్యం కోసం. దేవుడు అందుకే చెప్తున్నాడండి. ఎందుకంటే మేమైతే మనుషులను సంతోషపెట్టేవారికి అయితే ఉండదలుచుకోలేదు. ఎందుకంటే వాక్యం చదివిన వాడికి, వాక్యం తెలిసిన వాడికి లోపల ఒక మంట రగులుతుంది. ఆ మంటను చల్లార్పేసుకున్నవాడికి ఏ మంట ఉండదు ఏండే. నిజంగా చూడండి, వాక్యం చదివితే ఒక్కొక్క మాట మీకు ఆ ఒక్క మొక్క గురించే 2 ప్రసంగాలు చేయవలసి వస్తుంది. లోక మర్యాద గురించి ఒక ప్రసంగం, ఇప్పుడు దేవుని చిత్తం గురించి ఒక ప్రసంగం, ఒకటే రిఫరెన్స్ కదండి. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితాలు కాదు, మనవల జీవితాలు కూడా అయిపోతాయి. ఎందుకంటే అంత లోతులోకి వెళ్ళాలి వాక్యం అంటే. మనకి ఏం అవసరంలా. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దావీదుని దీవించాడు, యాకోబుని దీవించాడు, ఇశ్రాయేలుని దీవించాడు. దీవులు
పోనీ ఏమైనా కట్టుకుని మనం పరలోకం వెళ్తామంటే అది లేదు. ఈ ఇచ్చినోడు ఇక్కడే ఉంటాడో, వెనకాల తీసుకున్నవాడు అక్కడే ఉంటాడు అంటే చెప్పిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. చాలామందికి ఏమనుకుంటారో తెలుసా, ఇంత నిక్కర్స్గా చెప్పేది ఈడేమైనా పరలోకం వెళ్ళిపోతాడు అనుకుంటారు. ఏమో మాకు తెలియదు. చెప్పడం వరకే మాకు ఇచ్చిన బాధ్యత. ఏంటంటే చెప్పడం వరకే. అంటే మేము పాటించడం కూడదని కాదు, మేము పాటిస్తూ చెప్పాలి మీకు, అంతే కదండి. మేము పాటించకుండా చెప్తే మీకు ఉపయోగం ఏముంది? నిజంగా నిజం చెప్పడానికి అంత గట్స్ కావాలంటే తెలుసా అండి, చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ప్రతి ఓడు ఏదైతే చూపిస్తాడు, ఇటు చేస్తున్నాడు అంటావు నిజంగానో అలా చెప్పాడంటేని. నాకు లోపల చాలా భయం ఉంటుంది. చెప్పిన ప్రకారం నేను ఉంటున్నానా లేదా. ప్రతిరోజు వాకింగ్ చదివేటప్పుడు కూడా అదే భయం. ఆ భయం లేకపోతే అంటే భక్తి చేయలేము. లేదు, చాలా ఈజీగా చిన్న చిన్న ఇష్టలో వాడు చాలా ఈజీగా తప్పించేస్తాడు అపవాది మనల్ని. చిన్న ఇట్లో పడేస్తాడు, మనకు తెలియకుండానే పడేసేస్తాడు కదండి. అందుకనే మనుషులను సంతోషపెట్టేవారుగా ఎప్పుడు ఉండొద్దండి. అదే చెప్తున్నాడు. ఎందుకంటే కొలసీలు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలువారగుటకును మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాను అన్నాడు పౌలు గారు. చూడండి అండి, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అంట అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టేవారుగా ఉండాలి. అన్ని విషయాల్లో, ఒక విషయంలో కాదండి, అన్ని విషయాల్లో కూడా ప్రభువును సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఎందుకని? ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించేవారునై. ఇంతకీ మనకు ఆయన చిత్తం ఏంటో తెలియాలి, అంతే కదండి. అసలు చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? చిత్తం అంటే ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన, అది తెలియాలి. అది తెలిస్తే మనము మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండమండి. మరి ఎవరిని సంతోషపెట్టేవారుగా ఉంటాం? దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటాం. అసలు చిత్తం ఏంటి? ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం ఏంటి? అది తెలుసుకుందాం. చూడండి ఒకసారి దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుందామండి. ఆయన చిత్తమంటే చెప్తున్నారు చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్మనకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. చూడండి ఇక్కడ, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మనకు జారత్వం అంటే కనబడేది ఎక్కువ ఏంటంటే వ్యభిచారంలో కేటగిరీలోకి వెళ్ళిపోతాం, అంతే కదండి. అదొకటే కాదు, విగ్రహారాధన కూడా జారత్వంతోనే పోల్చింది బైబిల్. సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచి సృష్టిని ఎప్పుడైతే పూజించారో ఇశ్రాయేల్ ప్రజలు, దాన్ని కూడా వ్యభిచారంతోనే పోల్చాడు దేవుడు. అది జారత్వమే, వ్యభిచారమే. అంటే నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు సృష్టి వైపు, సృష్టిలో ఉన్న ప్రతీది పూజించడం మొదలుపెట్టారు, విగ్రహాలను చేసుకోవడం మొదలుపెట్టారు. విగ్రహారాధన చేయడం కూడా ఒక వ్యభిచారంతోనే పోల్చింది బైబిల్. అందుకనే మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వం దూరంగా ఉండుటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటండి? మొట్టమొదటికి ఎందుకు చెప్పాడు తెలుసా ఆయన? మీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.
వీళ్ళు ఏం చేశారు? ఒక దూడ చేసుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు ఆనాడు. అంటే ఈయన కాకుండా వేరే ఆయన్ని. అందుకే జారత్వంతో పోల్చాడు దాన్ని, విగ్రహారాధనని. అందుకనే మీరు జారత్వాన్ని దూరంగా పారిపోండి. మనకు యోసేపు గారు కనబడతారు కదండి. ఫరో యొక్క భార్య దగ్గర నుంచి దులుపుకుని వెళ్ళిపోయాడు ఆయన, దూరంగా పారిపోయాడు ఆయన జారత్వానికి. గొప్ప అవకాశం అది కదండి. కానీ ఆయన తెలుసు దేవుని చిత్తం ఏంటో, మనకు తెలియదు. ఆయన దూరంగా పారిపోయాడు. ఈనాడు అవకాశాలు వస్తే కళ్ళకి అలా కప్పేస్తారు అంతే. అంటే వ్యభిచారానికి కానీ లేదా జారత్వానికి కానీ దూరంగా పారిపోవటం దేవుని యొక్క చిత్తం మనకు అర్థం కావాలి. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధత. ఎందుకంటే ఆయన నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అపవిత్రంగా బ్రతికితే జారత్వం చేసినట్టే, అంతే కదండి. అవునా కదా? అంటే జారత్వం అంటే వ్యభిచారం డైరెక్ట్గా చేయడం కాదు. కొన్ని కొన్ని సూచనలు ఉన్నాయి వాటిలో కూడా. అసలైన ఆయన్ని విడిచిపెట్టి వేరే వ్యక్తులను కానీ, అవి చాలా అవ్వచ్చు, చాలా రకాలుగా ఉన్నాయి. వాటిని ఆరాధించడం, వాటిని పూజించడం, మన మనసంతా వాటిపై కేంద్రీకరించడమే జారత్వము. దీనికి ఏం చేయాలంట? దూరంగా పారిపోవాలంట. దూరంగా ఉండటం దేవుని యొక్క చిత్తం అని చెప్తున్నాడు. చూడండి, ఇంకా కింద చదవండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరుగుంటే దేవుని చిత్తము. ఏంటంట దేవుని చిత్తం? మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల కామాభిలాష ఎందు కాక. అంటే దేవుని ఎరుగని వారు ఏ రీతిగా ఉంటారో అలాగ ఉండకుండా, కామాభిలాష కలిగి ఉండకుండా ఎలా ఉండాలంట? పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును, ఘటం అంటే శరీరం, ఈ దేహాన్ని, అంటే పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది తెలుసుకోవడమే దేవుని చిత్తం. జారత్వానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి, ఘనత ఎందును మన యొక్క శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటమే దేవుని చిత్తం అంట. తెలిసిందంటారు మనకే కాపాడుకోవటం. ఇది తెలియకే మనం మనుషులను సంతోషపెడుతున్నాం కదండి. ఇది తెలిస్తే మనుషులను సంతోషపెట్టాం. మనుషుల కోసం ఆర్భాటాలు చేయం, మనుషుల కోసం ఏవేవో రెడీ చేయం, మనుషుల కోసం ఉప్పొంగము ఎగిరెగిరి పడము కదండి. ఎవరు తిట్టుకుని ఎందుకు తలంచుకుని వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు? మనకు రావో బూతులు, వాళ్ళకన్నా ఎక్కువచ్చు కదండి. మనం చదువుకున్నది అదే బడి, మన బడే అది, వాళ్ళకన్నా ఎక్కువచ్చు. ఎందుకు రావు? ఒకటే కదా, ఒకటే స్కూలు అందరం. మరి ఎందుకు తలదించుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది? మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో మనకు తెలియాలి. అవతల రెచ్చిపోయాడని మనం ఎందుకు రెచ్చిపోతాం? అవకాశం మనకే ఉంది కదండి, అవకాశం ఉంది. దేవుడు ఇచ్చాడు అనుకోకండి, దేవుడు ఒకడు అటువంటి మనమే తీసుకుంటాం. అటువంటి అవకాశాలు, తప్పు చేయడానికి అవకాశాలు మనమే తీసుకుంటాం. వాటిని మళ్ళీ దేవుడి మీద వేయకండి. ఎందుకంటే పరిశుద్ధంగా పవిత్రంగా మనం తగ్గించుకోవాలి. మనకు అందుకే ఒక మాట చెప్తుంటే చూడండి, ఇదే దశలోకి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనం పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనం పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదంట. ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధంగా ఉండటానికి, అంతే కదా. మరి ఆవిడ తిట్టిందని మనం తిడితే ఎక్కడ కనబడుతుంది మనకు పరిశుద్ధత? పరిశుద్ధంగా ఉండటానికే కదా మనం పిలిచింది. అవతల బూతులు ఆడాడని మనం ఆడితే ఎక్కడ కనబడుతుంది బూతులు? పరిశుద్ధత కనబడదు కదండి. మరి ఎందుకు పిలిచాడు మనల్ని? పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. మరి పరిశుద్ధంగా ఉండాలంటే ఎన్ని దెబ్బలు తినాలి?
ఎన్ని బూదులు తినాలి కదండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో రాళ్ళు దెబ్బలు తిన్నారు వాళ్ళు. ఉపవాసాలు ఉన్నారు, జాగారాలు ఉన్నారు, తిండి లేక రంపాలతో కోయబడ్డారు, వేడివేడి నూనెలో పడేయబడ్డారు. చదవండి, చదివితే చాలా తెలుస్తాయి విషయాలు కదండి. ఎందుకని వారి ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో వారికి తెలిసింది. వారి ఘటాలని అంటే వారి దేహాలను ఎలా కాపాడుకోవాలో వారికి తెలిసింది. కాబట్టి అదే దేవుని చిత్తం. కాబట్టి వాళ్ళు ఎలా పరిశుద్ధంగా బ్రతకాలనేది బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుని చూస్తే మనకు అర్థమవుతుందండి. వాళ్ళని చూడం మనం ఎంచోపు ఎదురింటోడిని, పక్కింటోడిని, లేదా వెనకాలోడిని, ఆడు ఎలా ఎదిగిపోతున్నాడు, లేతే ఆడు ఎన్ని ఎకరాలు కొన్నాడు, లేకపోతే ఆడు ఎన్ని బళ్ళు కొంటున్నాడు, ఎన్ని ఇల్లులు కడుతున్నాడు, ఇవి చూస్తాం తప్ప మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలి పరిశుద్ధంగా అనేది మనం ఆలోచన చేయం. నిజంగా చూడండి, ఈ లోకంలో బతికినంతకాలం చాలా వరకు అవే ఆలోచనలు ఉంటాయి. మనకన్నా గొప్పగా బతికే వాళ్ళని చూసి మనం ఈర్ష్యపడతాం తప్ప అసలు క్రైస్తవుడిగా మనం ఎలా బ్రతకాలో మనకు అర్థం కావట్లేదు. అంతే కదండి. ఉన్నా లేకపోయినా మనకున్న దాంట్లోనే దేవుని కృపను బట్టి బ్రతకాలి. అంతే, పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా పడితే అలా బ్రతకడానికి లేదు. పరిశుద్ధంగా ఉన్న దాంట్లోనే మనం బ్రతకాలి. పక్కోడిని ఎప్పుడైనా ఒకటి విషయంగా గమనించండి, పక్కోడిని కానీ ఎదురు కానీ ఎవరిని పట్టించుకోవద్దు. భక్తి జీవితంలో మనకు మనమే సాధకం చేసుకోవాలి. అసలు ఎవరిని పోల్చుకోవద్దు, విడిచిపెట్టండి అంతే. ఎవరిని పోల్చుకోవద్దు. మీ వరకు మీరే ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతున్నామో, ఎంతవరకు భక్తిలో ఉండగలుగుతున్నామో, లోక సంబంధమైన కానీ భక్తి సంబంధమైన కానీ పక్కోడితో ఎప్పుడు పోల్చుకోవద్దు. దేవుడు మనకిచ్చిన పరిధిలోనే మన పరిశుద్ధత మనం కాపాడుకోగలగాలి. చూడండి, ఇంకో విషయం 5వ అధ్యాయము, ఇదే దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏం చేయాలంటే ప్రతి విషయంలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు కదా. నేను ప్రతిదానికి మీరు కానుకలు పట్టుకు రావద్దు. మన కృతజ్ఞతాస్తుతులు అంటే అయ్యే నేర్పించారు కృతజ్ఞతార్పణలో. అంటే జ్వరం తగ్గితే కానుక పట్టుకోద్దాం, తలకాయ పొడి తగ్గినా ఎందుకు? మనకు అలవాటు అయిపోయింది. అయ్యగారు ప్రార్థన చేశారు, కానుకోకపోతే ఎలాగా? అవి కృతజ్ఞతాస్తుతులు కాదండి. ఏంటి? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇవ్వటంలో కాదండి, అంతే కదండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి? చాలామంది మోకాళ్ళు వేసి చేతుల పైకి ఎత్తేసి ఆకాశం వైపు 1000 స్తుతులు 10,000 స్తుతులు అంటారు. అయ్యే కృతజ్ఞతాస్తుతులు అనుకుంటున్నారు, అంతే కదండి. లేదు, మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే కృతజ్ఞతాస్తుతి. దేవుడికి మనం అర్పించేది అదే, ఆయనకు సమర్పించేది అదే. మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలగటం ఒకటే. అంటే అన్ని విషయాల్లోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, అందుని బట్టి దేవుడికి వందనాలు, అంతే కదండి. దేవుడు ఏది ఇచ్చినా ఒకవేళ మనకు మంచి జరగకపోయినా దేవుని చిత్తమే అది. చాలామంది అనుకుంటారు మంచి జరిగితేనే దేవుని చిత్తం అనుకుంటారు. లేదు, మన జీవితంలో దేవుడు ఒకటి అనుమతించలేదా అది కూడా దేవుని చిత్తమే, అంతే కదండి. ఇప్పుడు సడన్గా నాకు ఎంత అవసరం ఉందో, ఒక 100 రూపాయలు 200 అవసరం ఉందనుకోండి, అంతవరకు ఇస్తే సరిపోద్ది. కానీ మన అత్యాశకి ఎక్కడికి వెళ్ళిపోతాం? చాలా ఉండాలి. ఒకసారి 1 కోటి రూపాయలు ఇచ్చేసాడు అనుకోండి, ఏం చేయాలో కూడా అర్థం కాదు. అర్థమవుతుంది అంటారా? ముచ్చెమటలు పట్టేస్తా చూడండి. ఎవరికైనా 10,000 కట్ట చేతిలో ఉంటే కొంతమందికి ఇలా ఉడికిపోద్ది. ఎందుకంటే దాన్ని కాపాడలేక చచ్చిపోవాలి ముందు. ఎవడ దొంగిలిస్తాడో ఎవడ పట్టుకుపోతాడో తెలియదు. ఎందుకంటే మనకి ఎంత అవసరం ఉందో అంతే ఇస్తాడు దేవుడు. కొన్ని పరిస్థితుల్లో దాన్ని మనకు అనుమతించకపోవచ్చు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా దాన్ని మనకు అనుమతించకపోవచ్చు. పౌలు గారినే తీసుకోండి, ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసేయమని ముమ్మారు ప్రార్థన చేశాడంట,
తీసేయచ్చు కదండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. మనమే చెప్తాం కదా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదమ్మా, ప్రార్థన చేయి, 3 రోజులు పెట్టు, 7 రోజులు పెట్టు, నీకెందుకు ఉపవాస ప్రార్థనలో, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇదే మనకు వచ్చిన మాటలు. మరి పౌలు గారు తీయచ్చు కదా, అయినా ఎందుకు తీయలేదు? ఒకటే మాట అన్నాడు, నా కృప నీకు చాలు, ఉంచది అన్నాడు, అంతే. ఇంకా దాని గురించి ప్రార్థన చేయడం కూడా మానేశాడు ఆయన. అంటే కొన్ని మనం అనుమతించడం, మనం కోరుకున్న ప్రతిదీ మన జీవితంలో మనకు ఇవ్వడం. ఎందుకంటే దానివల్ల ఒకవేళ మనకు నష్టం కలగవచ్చు. అందుకని దేవుడు మనకే అనుమతించడండి. మనం ఏమనుకుంటాం, ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టినా కార్యం జరగలేదు, అదిగో వాళ్ళకే 1 వారం పెట్టగానే కార్యం జరిగింది, నేను 7 వారాలు పెట్టాను, చాలా ఖర్చు పెట్టాను, భోజనాలు కూడా పెట్టాను అండి, నాకేం జరగలేదు అనుకుంటాం. నువ్వు 7 వారాలు కాదు, 7 సంవత్సరాలు చేసినా జరగదు అది. ఎందుకని? దేవుడు అది నీకు అనుమతించలేదు, అంతే. దానికోసం ఉపవాస ప్రార్థనలు చేసి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకోకండి. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా వింటాడో, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా వింటాడు, మంచిదే ఉపవాస ప్రార్థన చేయడు. కానీ ఉపవాస పేరిట చేసేవన్నీ ఏంటి? ఈ శరీరానికి ఉపవాసం పెట్టట్లా, ఫుల్గా బిర్యానీ పెడుతున్నావు ఉపవాస ప్రార్థన పేరిట, అంతే కదండి. కానీ శరీరానికి ఉపవాసం పెడితే మంచిది, చాలా మంచిది. అందుకనే ప్రతి విషయంలో మీరు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలా చెల్లిస్తే క్రీస్తు యేసునందు మీ విషయంలో అదే దేవుని చిత్తము. తండ్రి నాకు ఇది అనుమతించలేదా, మీకు వందనాలు ఆయన, అంతే. ఇది జరిగిందా, మీకు వందనాలు, అంతే. జరిగిందని పొంగిపోయి జరగలేదని కుంగిపోవద్దు. ఎప్పుడు ఈక్వల్గా బ్యాలెన్స్గా వెళ్ళాలి క్రైస్తవుడు. హెచ్చు తగ్గులున్నా సమానంగా వెళ్ళాలి, అంతే కదండి. అలా వెళ్ళగలిగినప్పుడే క్రైస్తవ జీవితం ముందుకు వెళ్తాం. ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కని మాట మాట్లాడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం అండి. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అంటే ఓపిక, సహనం. అంటే ఏం కావాలి మనకే? సహనం కావాలి. ఎందుకు? మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము. ఏ వాగ్దానం? 31st ఇచ్చే వాగ్దానాలు కాదండి అవి. దేవుడు మనకి ఏనాడో ఇచ్చేసాడు వాగ్దానాలు, ఇంకా మనకు అవసరంలా. ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం కార్డు. మన అయ్యగారు కూడా ఎవరో మీకు కావాలంటే ప్రింటింగ్ చేయించుకోండి, లేదా కొట్లు కూడా దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. ఇలా అవ్వట్లేదు కదండి, మీరు కొనుక్కు తెచ్చుకోవచ్చు మీకు కావాలితే. నాకైతే ఒక బైబిల్ ఇచ్చాడు, ఇందులో చాలా ఉన్నాయి వాగ్దానాలు, సరిపోతాయి. సంవత్సరానికి ఒక కార్డు అవసరం లేదండి నాకు, అంతే కదండి. ఇది వాగ్దానం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఓపిక చాలా అవసరమైనది క్రైస్తవుడిగా. ఎందుకు? పరిశుద్ధంగా బ్రతకాలంటే చాలా ఓపిక కావాలి. తిట్టినప్పుడు సహించుకోవడానికి లోపల పొంగిపోతూ ఉంటుంది లావా, కదండి. మన స్వభావమే అది. ఎవడన్నా తిడితే లోపల పొంగిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయాలి? ఓపిక చాలా, దాన్ని అణిచిపెట్టాలి. దాన్ని అణిచిపెట్టాలంటే ఓపిక కావాలి. నిజంగా నేను చాలాసార్లు చెప్పే ఉంటాను మీకు, నాకు చాలా కోపం. గమ్మున ఎవడన్నా మాట అంటే తట్టుకోను. ఆడికి మాటకు మాట సమాధానం చెప్పాలి. కరెక్ట్గా సమాధానం చెప్పేది. అవతలడు సమాధానం చెప్తే మళ్ళాడు మనకు కౌంటర్ వేయడు, అలా ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో తగ్గను, చాలా కోపం. నన్ను గమ్ముని ఎవడేమని అన్నా అంత కోపం. ఎందుకంటే మాట పండవను అలా ఉండేది ఒకప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు చాలా నేర్చుకున్నాం. ముఖం మీద తిట్టినా తలంచుకుని వెళ్ళిపోయేంతగా నేర్చుకున్నాం, అనుభవించాం జీవితంలో, కదండి. అంటే మేము గొప్పలమని చెప్పట్లా, అంత ఓపిక ఇచ్చినందుకు దేవునికి మహిమ అది నిజంగాను. అంటే ఎంత కోపం అంటే కూర నచ్చకపోతే ప్లేట్ తిరిగేసేసిన రోజులు చాలామంది జీవితాల్లో ఉంటాయి ఉంటాయి చాలామంది. మామూలు కోపం కాదు నిజంగాను. కానీ చాలా వరకు అణుచుకుంటూనే వస్తున్నాం. కానీ అప్పుడప్పుడు లావా పొంగినట్టు పొంగుతుంది కొన్ని పరిస్థితుల్లో. అప్పుడు కూడా మనకి ఏం కావాలి? ఓపిక కావాలి. క్రైస్తవుడికి అన్ని విషయాలను ఓపిక పట్టాలండి. ఓపిక పట్టకపోతే చాలా కష్టం.
ఓకేనా? అందుకనే మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది, ఓపిక చాలా అవసరమై ఉన్నది. అందుకే 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక చక్కని మాట చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒక్కసారి అర్పించబడింది అని శరీరం, అంతే కదండి. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అది ఆయన చిత్తం. ఒకసారి అర్పించాడు ఆయన, మనం కూడా ఒకసారి క్లియర్ చేసుకోవాలి చాలా వరకు. అందుకే చివరికి ఒక మాట చూపించిన ముగిస్తాను, చాలా సమయం ఉంది కాబట్టి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అండ్ చాలామంది ఎదురవుతారు ఈ రోజుల్లో కదండి, అజ్ఞానంగా మాట్లాడేవారు ఉన్నారా లేరా? మన కళ్ళ ముందు చాలామంది ఉంటారు. అజ్ఞానంగా మాట్లాడుతామంటే ఆడికి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. అసలు ఏం ఒక్కొక్కటి సబ్జెక్టు తెలియదు, మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మొదటి నుంచి సబ్జెక్టు విన్నవాడు ఆడికి ఒక అవగాహన ఉంటుంది దాని మీద. ఒక్కొక్కడు మధ్యలో వచ్చి మాట్లాడతాడు కరెక్ట్గాను. ఆడికి అది తెలియదు, మొదలో తెలియదు, చివర తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఏమంటారు, మూర్ఖులు అంటారు. ఎంత చెప్పినా వినరు వీళ్ళు. ఇటువంటి మూర్ఖుల నోరు కూడా మోయించాలంట. ఎలాగ? దేంతో? వాక్యంతో. వాక్యంతో మూర్ఖుల యొక్క నోరులు కూడా మూయించే శక్తి మనకి ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడంటారా? ఇచ్చాడు. అది కూడా దేవుని చిత్తమండి. ఏది? చాలామంది అంటారు, ఎందుకు వాదిస్తారు మీరు ప్రతిదానికి అంటారు. మరి వాదించకపోతే విషయం ఎలా తెలుస్తుందండి? ఇద్దరి మధ్యన ఒక విషయం తెగాలంటే వాదించుకోవాలి కదా. వాదించుకుంటే దెబ్బలాడుకోమని కదా, కర్రలు పట్టుకుని అంటే కూర్చుని మాట్లాడుకుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. కానీ చాలామంది మాట్లాడకుండా ఏం చేస్తూ ఉంటారు? ఎదురెదురుగా కూర్చుని మాట్లాడితే కొన్ని విషయాలు అవుతాయి, కానీ ఎదురెదురు కూర్చోరు. ఆయన అక్కడ ఉండి ఏదో మాట్లాడతాడు, ఈయన ఇక్కడ ఉండి ఏదో మాట్లాడతాడు. ఈ మధ్యకాలంలో చూడండి, సోషల్ మీడియాలో చాలా విస్తృతమవుతుంది క్రీస్తు యొక్క దైవత్వం గురించి. రండి అంటే వాళ్ళు రారు, రమ్మంటే వీళ్ళు వెళ్ళరు. కాకపోతే సోషల్ మీడియా నుండి ఇవే, వాళ్ళు ఏదో కొన్ని రెఫరెన్స్లు, వీళ్ళు ఏదో కొన్ని రెఫరెన్స్లు. ఎందుకంటే ఇవన్నీ తెగవో. ఇప్పుడు నేను ఒకటి పట్టుకున్నాను అనుకోండి, దాని మీదే స్టాండర్డ్ అయి ఉంటాను, ఒప్పుకోను కదా ఎదుటోడిది. అందుకే చాలా విషయాలు తెగవు. కాకపోతే ఏం చేయాలి, మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వాక్యం చదవాలి. వాక్యం చదువుకోగలిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనకే తెలియజేస్తాడు, అంతే కదండి. దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమైందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటాం, మనుషులు సంతోషపెట్టేవారుగా ఉండవు. మనుషులు సంతోషపెట్టాలంటే వాక్యం అవసరం లేదు, చాలు గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే తెల్లారిపోద్ది, అంతే కదండి. అందుకనే దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుతే, ఆ దేవుని చిత్తం అర్థమవుతేనే మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. అర్థం చేసుకోండి, చాలా సమయం ఉంది కాబట్టి. అండి, లోక మర్యాదను విడిచిపెట్టండి. లోకంలో సంగతి మనకు అనవసరం. లోకంలో ఉన్న బ్రతికే వాళ్ళు జీవితంలో మనకు అనవసరం. మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం అంతవరకు మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎలా బ్రతకగలుగుతున్నాం వాక్యంలో ఏది సత్యము ఏది అసత్యము ఎలా గ్రహించగలుగుతున్నాం? చదువుతున్నామా? చదివింది అర్థం చేసుకోగలుగుతున్నామా? ఒకవేళ తెలియకపోతే కొన్ని విషయాలు అడగండి. అయ్యగారులు ఉన్నాం కదా, నలుగురు ఉన్నాం అందుబాటులోను. మీకు ఏమైనా కొన్ని విషయాలు తెలియకపోతే అడిగితే, పోనీ మాకు తెలియకపోతే మేము డిస్కషన్ చేసుకుంటాం, అంతే కదండి. తప్పే ఉంది వాక్యంలో? ఇందులో ఎవడో గొప్ప కాదు, ఎవడో తక్కువ కాదు, అందరూ సమానం, ఈక్వలే. మాకు ఏం తెలియదు ఇందులోనూ, ఏదో చెప్తున్నాం కానీ దేవుడిచ్చిన దాన్ని బట్టి మీకు 4 విషయాలు, మాకు కూడా చాలా విషయాలు తెలియదండి. కాకపోతే ఏం చేస్తాం? చదవాలి. ప్రతి వాళ్ళని చదువుతూ ఉంటే ఆ విషయం అర్థమవుతుంది. కానీ దేవుని చిత్తం తెలుసుకుని దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, అంతే కదండి. ఆ రీతిగా మనందరం ఉండాలని, దేవుని సంతోషపెట్టేవారుగానే బ్రతకాలని ఈ మాటలు దేవుడు మన అందరి హృదయాల్లో భద్రపరచునుగాక. ఆమేన్.
మంచిదండి. ఇంతవరకు దేవుడు తన దాసుని నిలబెట్టుకుని ఆయన చిత్తం ఏమిటో మనం ఎరిగి ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన కొరకు జీవించేవారుగా ఉండాలని ఎన్నో వాక్యాలు మనకి తన దాసుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఆయన చిత్తం ఏమిటో తెలియకుండా మనం చేసే భక్తి దేవుడు అంగీకరించేదిగా ఉండదని మనం గ్రహించాలి. దేవుని చిత్తం తెలియకుండా చేసే ప్రార్థన కానీ, దేవుని చిత్తం ఏంటో తెలియకుండా చేసే మన భక్తి ఏదైనా సరే అది ఆయన ఎన్నికలో ఉండదని మనం ఇంతవరకు వింటూ వచ్చాం. ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద దాన్ని పరిశీలించి తెలుసుకునేవారుగా మనం ఉందాం. అటు కృపదేవుడు మనకిచ్చిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు మీ దాసుని మా కొరకు నిలబెట్టుకుని ఈ లోకంలో మీ చిత్తాన్ని ఎరిగి మేము బ్రతకాలని, మీ చిత్తం ఏమిటో మేము తెలుసుకొనకుండా చేసే భక్తి అది సరి అయినది కాదని మీ వాక్యం ద్వారా మేము వింటూ వచ్చాం ప్రభా. విన్న వాక్యం అందరి హృదయాల్లో భద్రపరచండి. మీ చిత్తం ఏమిటో మేము గ్రహించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మేము మనుషులను సంతోషపెట్టేవారుగా మేము భక్తి చేసినట్లయితే, మేము మనుషులను సంతోషపెట్టాలని, మనుషులను మెప్పు కొరకు మేము ఏదైనా చేసినట్లయితే అది మాకు నిష్ప్రయోజనకరమని, దాని చేత మీకు మహిమ కలగదని మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. నాయనా, మా జీవితాల ద్వారా, మా బ్రతుకుల ద్వారా, మా ప్రవర్తన అంతటి ద్వారా నిన్ను మహిమపరిచేవారుగా, నిన్ను సంతోషపెట్టేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ లోకంలో బ్రతికినంతకాలం మీకు ఇష్టలుగా మీ చిత్తాన్ని జరిగించేవారుగా మేము ఉండడానికి మీ కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యం అందరి హృదయాల్లో భద్రం చేయండి. వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయండి నాయన. లోకముతో మేము కొట్టుకొని పోకుండా మా ప్రభువా, లోక మర్యాదతో మేము నాయన వెళ్ళిపోయేవారుగా ఉండకుండా మా ప్రభువా, క్రీస్తు మర్యాదను మేము ఎరిగి, వాక్య మర్యాద ఏమిటో మేము తెలుసుకుని వాక్య ప్రకారం జీవించేవారమై ఉండడానికి మీ కృపనిచ్చి నడిపించండి. ఈ రాత్రి మా గృహాలకు వెళ్ళుచూ ఉండగా మా ప్రభువా, సుఖమైన నిద్రను మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి మీ దర్శన భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అనేక మంది ద్వారా మీరు మాట్లాడండి మా నాయన. అనేక మందిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రభువా, లోకపోకడను బట్టి కాకుండా మీ వాక్యమును బట్టి, మీ సత్యమును బట్టి మా ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకునేవారుగా ఉండడానికి మీ కృపనిచ్చి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును మన కుటుంబాలకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీరు వెళ్ళి వస్తుండగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలండి. అది మైక్ పోయినట్టుందని
అది డైఫ్రామ్ పోయింది, అది మార్చాలి. ఇప్పుడు నల్లదొండలు కట్టవలసింది. అది కాదు, పైన ఒక అడ్డుమైన రొటేషన్ అది తీసి దాన్ని తీసి దీనికి వేస్తాం.